నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా హిట్లు ఫ్లాప్లు సహజం. కానీ హిట్ తప్ప ఫ్లాప్ అనే మాటకు తన డిక్షనరీలోనే చోట ఇవ్వని వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాజమౌళి. అదే బడ్జెట్ తో అంతే భారీ స్టార్ కాస్ట్ తో అంతకన్నా ఎక్కువ గ్రాండ్ గా తెరకెక్కించిన మిగతా సినిమాలు అడ్రస్ లేకుండా పోతుంటే రాజమౌళి మాత్రం నాన్ స్టాప్ సక్సెస్ తో నెంబర్ 1 పొజిషన్ దిగనంటున్నారు. ఇలా రాజమౌళి తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి సక్సెస్ సీక్రెట్ ఏంటి? రాజమౌళి జస్ట్ డైరెక్టర్ కాదు, తెలుగు సినిమా బ్రాండ్. తెలుగు సినిమాలకు ట్రెండ్ సెట్టర్. కెరియర్ లో చేసిన ప్రతి సినిమా హిట్. జస్ట్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్. రామ్ చరణ్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో రిలీజ్ అయిన RRR తో వరుసగా 11 బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని ఇప్పటి వరకు తెలుగు వాళ్ళందరికీ అందనంత దూరంలో ఉన్న ఆస్కార్ ని సంపాదించుకుని అన్స్టాపబుల్ ఇండియన్ టాప్ డైరెక్టర్ గా నిలిచారు. 25 ఏళ్లలో చేసింది 11 సినిమాలే అయినా అన్స్టాపబుల్ సక్సెస్ తో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా కెరీర్ కంటిన్యూ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాజమౌళి. జక్కన్న చేసిన ప్రతి సినిమా ఓ ట్రెండ్ సెటరే. తెలుగు సినిమా పరిధిని ఒకేసారి వరల్డ్ వైడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాజమౌళికి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు ఎలా వస్తున్నాయి అంటూ తెగ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు మిగతా డైరెక్టర్లు. ఈగతో సినిమా చేసినా, కమీడియన్ ని హీరోగా పెట్టి చేసినా రాజమౌళి సినిమా హిట్టే. వేరే వాళ్లు కోట్లు బడ్జెట్ పెట్టినా, భారీ స్టార్ కాస్ట్ పెట్టినా హిట్ అవ్వని సినిమాలు రాజమౌళికి ఎందుకు హిట్ అవుతున్నాయంటే అతని సినిమాలో కథే హీరో. అందుకే ప్రతి సినిమా హిట్. కథ ప్రేక్షకుడికి కనెక్ట్ కానప్పుడు కోట్లు కుమ్మరించినా ఫ్లాప్లే మిగులుతాయని చెప్తున్నారు ఈ దర్శక ధీరుడు. స్పెషల్లీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేది ఎమోషన్. ఆ ఎమోషన్ ని పండించడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి ఎన్నో సంచలనాలకు తెరలేపారు. డిఫరెంట్ మూవీస్ చేసి ఎన్నో రికార్డులను సృష్టించారు. ఏ హీరోని పెట్టి సినిమా చేసినా అది ఆ హీరోకి మైల్ స్టోన్ అయ్యి తీరాల్సిందే. అలా 11 సినిమాలతో తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న రాజమౌళి మహేష్ బాబుతో వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. బాహుబలికి ముందు తెలుగు సినిమా అంటే జస్ట్ రీజనల్ సినిమాగా ఉండేది. బట్ రాజమౌళి చేసిన బాహుబలితో అది కాస్త టాలీవుడ్, బాలీవుడ్ ను దాటి హాలీవుడ్ వరకు వెళ్ళింది. తెలుగు సినిమాను వరల్డ్ వైడ్ చేసి తెలుగు సినిమా మార్కెట్ ను ఒకేసారి 1000 కోట్లకు పెంచేశాడు. అంతకుముందు తెలుగు సినిమా తీయడానికి 50 కోట్లు అంటే పెద్ద బడ్జెట్ కింద లెక్క. తెలుగులో చాలా సినిమాలు హిట్ అయినా, ఆ హిట్ సినిమాలు మిగతా లాంగ్వేజెస్ లో రీమేక్ అయినా, ఏ హీరో సినిమా బ్లాక్ బస్టర్ అయినా తెలుగుకు రాని యూనివర్సల్ రికగ్నైజేషన్ రాజమౌళి చేసిన సినిమాతో వచ్చింది. బాహుబలి సినిమాను 550 కోట్ల బడ్జెట్ తో 5 సంవత్సరాలు తెరకెక్కించి అంతే కాన్ఫిడెంట్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి కలెక్షన్లు 2000 కోట్లకు పైగానే ఉన్నాయి. బాహుబలి తెలుగు సినిమా అయినా బాలీవుడ్ లో మాత్రం కలెక్షన్లు దుమ్మురేపింది. బాలీవుడ్ లో అంతగా కలెక్షన్లు రావడానికి రీజన్ ఏంటి అంటే రాజమౌళి మార్కెట్ స్ట్రాటజీ. రాజమౌళి డైరెక్టర్ తో పాటు మంచి మార్కెట్ గురు. తన సినిమాను ఎలా మార్కెట్ చేసుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు. అందుకే బాలీవుడ్ లో హిట్ కోసం అక్కడి స్టార్లను కూడా సినిమాలో భాగం చేస్తారు ఎప్పుడు. అంతకుముందు బాహుబలి రిలీజ్ కి కరణ్ జోహార్ ని యాడ్ చేసిన RRR లో పాన్ ఇండియా ఇమేజ్ కోసం బాలీవుడ్ స్టార్లని దింపినా ఇదంతా రాజమౌళి స్ట్రాటజీనే. 50 కోట్ల బడ్జెట్ తో తీయాలంటేనే ముందు వెనుక ఆలోచించే టైంలో కోట్లకు కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీసే ధైర్యం రాజమౌళి ఇచ్చారు. అలా తెలుగు మార్కెట్ కి ఎక్స్పాండ్ అయ్యే స్టామినా ఉందని ప్రూవ్ చేశారు. మల్టీ స్టారర్ అయినా, భారీ బడ్జెట్ సినిమా అయినా చాలా క్యాలిక్యులేటెడ్ గా, ప్లాన్డ్ గా సినిమా చేయడం రాజమౌళి స్ట్రాటజీ. అందుకే రాజమౌళి సినిమాకి ఎన్ని కోట్లు బడ్జెట్ పెట్టడానికైనా రెడీగా ఉంటారు ప్రొడ్యూసర్లు. RRR కూడా 500కు పైగా బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే సినిమా రిలీజ్ కి ముందే 450 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది RRR. రిలీజ్ అయ్యాక 1200 కోట్ల కలెక్షన్లు రాబట్టి మరోసారి రాజమౌళి మ్యాజిక్ ని ప్రూవ్ చేసింది. అందుకే రాజమౌళి సినిమా అంటే మినిమం 1000 కోట్లు గ్యారంటీ అన్న ధీమా వచ్చేసింది అందరికీ. ఈసారి కలెక్షన్లు కాదు, బడ్జెట్టే 1000 కోట్లు పెడుతున్నారు నిర్మాతలు. మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న అడ్వెంచరస్ యాక్షన్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే కెన్యాలో షెడ్యూల్ కంప్లీట్ చేసిన ఈ సినిమా నెక్స్ట్ మంత్ ఫస్ట్ లుక్ డీటెయిల్స్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు మరికొంతమంది బాలీవుడ్, హాలీవుడ్ యాక్టర్లు కూడా నటిస్తున్నారు. గ్లోబల్ ట్రోటర్ గా తెరకెక్కుతున్న ఈ ప్రెస్టీజియస్ యాక్షన్ మూవీ 2027లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. మరి ఈ రేంజ్ బడ్జెట్, స్టార్ కాస్ట్, మార్కెట్, పాన్ వరల్డ్ క్రేజ్ ఉన్న రాజమౌళి ఈసారి మహేష్ బాబు సినిమాతో గ్లోబల్ వైడ్ గా ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తారని లెక్కలేసుకుంటున్నారు ఫ్యాన్స్.
ఇక టాలీవుడ్ లో కొత్త హీరోయిన్లు సందడి చేస్తున్నారు. వరుసగా ఆఫర్లలో ఫుల్ బిజీ అవుతున్నారు. మన వాళ్ళకి ఒక్కసారి నచ్చితే చాలు ఏరి కోరి మరీ ఎక్కడున్నా సరే వెతికి తెచ్చుకుంటారు. అలా పక్క రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగులో వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న కొత్త హీరోయిన్లు ఎవరో, ఏ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారో లెట్స్ హ్యావ్ ఎ లుక్. హీరోయిన్ల విషయంలో మన వాళ్ళ టేస్టే వేరు. టాలెంట్ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొచ్చేస్తారు. అలా నాన్ తెలుగు హీరోయిన్లు తమిళ్, మలయాళ, కన్నడలో కొత్త హీరోయిన్లు తెలుగులో వరుస పెట్టి ఆఫర్లు దక్కించుకుంటున్నారు. అలా లేటెస్ట్ గా మరో ఛాన్స్ దక్కించుకుంది కయాడు లోహర్. తెలుగులో ఇప్పటికే నానితో ద పారడైజ్ మూవీ చేస్తున్న కయాడు విశ్వక్ సేన్, అనుదీప్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫంకీ సినిమాలో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేసింది టీమ్. ఇప్పటికే మల్టిపుల్ సినిమాలతో బిజీగా ఉన్న కయాడు దీపావళికి ఆడియన్స్ ముందుకొస్తోంది. సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న క్యూట్ హీరోయిన్ ఆషికా రంగనాథ్. నాగార్జునకి జంటగా నటించి ఫుల్ మార్క్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ ఆల్రెడీ విశ్వంబరాలో చిరంజీవితో చేస్తూ ఇప్పుడు రవితేజతో సినిమా చేస్తున్నట్లు రివీల్ చేసింది. రవితేజ 76వ సినిమాగా కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా మరోసారి ఆడియన్స్ ని పలకరించబోతుంది ఆషిక. వైబ్ సాంగ్ తో సౌత్ ఆడియన్స్ ని ఓ ఊపు ఊపేసిన రితికా నాయక్ తెలుగులో ఫుల్ బిజీ అవుతోంది. హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన మిరాయ్ 150 కోట్ల కలెక్షన్స్ తో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ క్రేజ్ తో వరుస ఛాన్సులు దక్కించుకుంటోంది. ఇప్పటికే బైలింగ్వల్ గా తెరకెక్కుతున్న డ్యూయట్ మూవీతో పాటు వరుణ్ తేజ్ తో మేర్లపాక్ గాంధీ తెరకెక్కిస్తున్న కొరియన్ కనకరాజులో హీరోయిన్ గా నటిస్తోంది రితికా. ప్రేమలతో సౌత్ ఆడియన్స్ ని ఫుల్ గా ఇంప్రెస్ చేసిన మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజుకి తెలుగులో కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే తెలుగులో కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. వెంకీ అట్లూరితో సూర్య చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా మమితాకే ఛాన్స్ ఇచ్చారు. టాలీవుడ్ లో సందడి చేస్తున్న మరో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. సాయి ధరమ్ తేజ్, కార్తీక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మిని ఇంట్రడ్యూస్ చేసింది టీమ్. భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ కి ఛాన్సులున్న రోల్లో కనిపించబోతోంది. పేరుకే కొత్త హీరోయిన్లు కానీ క్రేజ్ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీనికి తోడు ఒక్క సినిమా హిట్ అయ్యిందంటే ఇక వరుస పెట్టే అవకాశాలు. అలా లేటెస్ట్ గా సూపర్ హిట్ కొట్టి టాలీవుడ్ లో సాలిడ్ ఛాన్సులు దక్కించుకుంటున్న హీరోయిన్స్ ఎవరు? తెలుగులో సందడి చేస్తున్న మరో కొత్త హీరోయిన్ యుక్తి తరేజా. 2 ఏళ్ల క్రితం 2 తెలుగు సినిమాల్లో అలా మెరిసిన యుక్తి ఇప్పుడు యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న కీ ర్యాంప్ లో హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో సినిమా మీద తెలుగులో తన కెరీర్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది యుక్తి. ప్రెజెంట్ సౌత్ లో మారుమోగుతున్న హీరోయిన్ రుక్మిణి వసంత్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ హీరోయిన్ లేటెస్ట్ గా కాంతారా 1 తో పాటు పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ ని తన అకౌంట్ లో వేసుకుంది. వీటికి తోడు ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకొని హ్యాపెనింగ్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా ఇక్కడ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటుంది మాలవిక మోహనన్. మోహన్ లాల్ లాంటి సీనియర్లతో సినిమా చేసి మంచి హిట్ కొట్టిన మాలవిక తెలుగులో ప్రభాస్ తో రాజా సాబ్ కోసం వెయిట్ చేస్తోంది. ప్రభాస్ తో లీడ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న మాలవిక సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమా కోసం ఎగ్జైట్ గా వెయిట్ చేస్తోంది. కేజీఎఫ్ తో యష్ ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇప్పటికే తెలుగులో హిట్ 3 చేసి ఫేవరెట్ అయిపోయిన శ్రీనిధి సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదాతో మరోసారి క్యూట్ గా క్యారెక్టర్ లో కనిపించబోతోంది. దీపావళి సీజన్ లో ఈ నెల 18న థియేటర్స్ కొస్తుంది తెలుసు కదా. తెలుగులో ఫుల్ క్రేజ్ ఉండి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీగా ఉన్న మరో హీరోయిన్ సంయుక్త మీనన్. సంయుక్త ప్రస్తుతం 5-6 సినిమాలు చేస్తోంది. నిఖిల్ తో స్వయంభూ, శర్వానంద్తో నారీ నారీ నడుమ మురారి, పూరి, విజయ్ సేతుపతి సినిమాలో వరుసగా సినిమాలు చేస్తూ తెలుగులో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అయిపోయింది. ఇలా కొత్త హీరోయిన్లు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో తెలుగులో ఫుల్ బిజీ అయిపోతున్నారు. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. Fashion partner Shoppers Stop.